నీరసం, అలసట, ఆయాసం, జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ లక్షణం కనిపించినా వెంటనే ఓ మాత్రనో సిరప్ వాడేయటం ఈ మధ్య ఓ ట్రెండ్ గా మారిపోయింది. కరోనా తర్వాత ఇది మరింత పెరిగింది. అయితే ఈ అలవాటే భవిష్యత్తులో సూపర్ బగ్స్ రూపంలో మన పీక చుట్టుకుని ప్రాణాల మీదకు తెస్తుందట. ఇంతకీ సూపర్ బగ్స్ అంటే ఏంటి, ఈరోజు ఎందుకు ఏమిటి ఎలాలో తెలుసుకుందాం. మనకు ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు డాక్టర్లు యాంటీబయాటిక్స్ సూచిస్తారు. ఆ యాంటీబయాటిక్స్ శరీరంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ల మీద దాడి చేస్తాయి. అయితే ఈ క్రమంలో కొన్ని బ్యాక్టీరియా, వైరస్లు కొన్ని యాంటీబయాటిక్స్ సహా ఏ మందులకు లొంగనంత స్ట్రాంగ్ గా మారిపోతాయి. వీటినే సూపర్ బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటారు. వాటి వల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టంగా మారిపోతుంది. సర్జరీలు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మరింత క్లిష్టమవుతాయి. ఈ సూపర్ బగ్స్ వల్ల భవిష్యత్తులో భారీగా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి వల్ల గత 31 ఏళ్లలో 10 లక్షల మంది మరణించారని, 2025-50 మధ్య 3.9 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల నుంచే ఏకంగా 1.18 కోట్ల మంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 2050 నాటికి ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా $1 ట్రిలియన్. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 83 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధ్యయనం తెలిపింది. అంతేకాదు ప్రపంచ జీడిపి 3.8% కోల్పోతుంది. మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగమే దీనికి కారణం. నిజానికి యాంటీ మైక్రోబియల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. అయితే వీటిని కూడా ఎదుర్కొనేలా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు సూచిస్తున్నారు. నిజంగా ఇదే జరిగితే భవిష్యత్ తరాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.